అందరికీ నమస్కారం. మన శరీరం వివిధ రకాల అవయవాల సమాహారం. ఈ అవయవాలు తమ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ మన శరీరం నిండు నూరేళ్ళు చైతన్యవంతంగా ఆరోగ్యవంతంగా ఉండేందుకు సహకరిస్తూ ఉంటాయి. కానీ ఈ అవయవాలు మరి తమ పనిలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ దేహధర్మంలో భాగంగా జీవధర్మాల్లో భాగంగా ఆ అవయవాలు కూడా చైతన్యవంతంగా ఉండాలంటే అవి కూడా ఆరోగ్యంగా ఉండేందుకు అవసరం. ఈ అవయవాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే తమ తమ పనిని కూడా సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఉదాహరణకి మెదడు ఆరోగ్యంగా ఉండాలి, అదేవిధంగా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలి, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి, మూత్రపిండాలు మూత్ర వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి. ఈ విధంగా ప్రతి వ్యవస్థ, గుండె ఆరోగ్యంగా ఉండాలి, రక్త ప్రసరణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి. ఈ విధంగా ప్రతి వ్యవస్థ, ప్రతి అవయవము ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమర్థవంతంగా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో ఎక్కడ కొంచెం గాడి తప్పినా ఆ యొక్క ప్రభావము సమస్త దేహం మీద పడేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ రోజుల్లో వివిధ రకాల కారణాలు ఇచ్చా, అంటే మానసిక ఒత్తిడి కారణం కావచ్చు, తీసుకునే ఆహార పదార్థాలు కారణం కావచ్చు, అదేవిధంగా వాతావరణ కాలుష్యము కారణం కావచ్చు, ఇలా వివిధ రకాలైన కారణాలు ఇచ్చా దేహంలోని వివిధ రకాలైన అవయవాలు కూడా చాలా తక్కువ వయస్సులోనే మరి వాటి యొక్క పనితనాన్ని సమర్థంగా నిర్వహించకపోవడం చేత వివిధ రకాలైనటువంటి అనారోగ్యాలు కూడా కారణభూతమవుతున్నాయి. మరి ఆ యొక్క అవయవాలు ఆరోగ్యంగా ఉండాలంటే అవయవాలు తమ పనిలో నిర్వహించే వాటిలో భాగంగా విసర్జించేటువంటి ఆ యొక్క పదార్థాలు, చెడు పదార్థాలు, మలిన దోషాలని త్వరగా బహిష్కృతం చేసేటువంటి పరిస్థితి మనం కలుగజేస్తుండాలన్నమాట. దానికి మనం బయట నుంచి కొంచెం సహకారం అవయవాలకు అందిస్తుండాలన్నమాట. కాబట్టి అవయవాలు జవసత్వాలు బాగా పుంజుకునేందుకు, డీటాక్సిఫై అయ్యేందుకు అప్పుడప్పుడు మనం క్షేమదాయకమైన ఔషధం వాడుకుంటుండాలన్నమాట. అలా వాడుకోవడం వల్ల తల నుంచి కాళ్ళ వరకు ఉన్నటువంటి వివిధ రకాలైన అవయవాలు కూడా డీటాక్సిఫికేషన్, అంటే అందులో ఉన్నటువంటి అశుద్ధం అంతా తొలగిపోయి, మలిన పదార్థాలంతా తొలగిపోయి ఆరోగ్యవంతంగా తయారయ్యి చక్కటి ఆరోగ్యం మన సొంతమయ్యేదానికి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి సమస్తమైనటువంటి దేహంలో ఉన్నటువంటి అవయవాలు డీటాక్సిఫై అయ్యేందుకు మరి విరేల చెట్టు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. రేల చెట్టు, ఈ రేల చెట్టు మనకి సంవత్సరం అంతా దొరికేటువంటి ఔషధ వృక్షం. దీన్నే ఆరగ్వధ అనేటువంటి పేరుతో సంస్కృతంలో పిలుస్తారనమాట. అంటే వ్యాధులను నిర్మూలించేది అని అర్థంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వ్యాధులను రాకుండా కూడా చేసేది అని చెప్పేసి మనం స్థూలంగా చెప్పుకోవచ్చు అనమాట. ఆరగ్వధ, దీన్నే కృతమాల అంటారనమాట. అంటే ఈ యొక్క చెట్టు యొక్క పూలను మనం గమనించినట్లయితే పూలని దండ కట్టినట్టుగా, మాల కట్టినట్లుగా ఆ మాల దండ ప్రకృతి పరంగా ఆ విధంగా తయారు కావడం చేత కృతమాల అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. అదేవిధంగా దీర్ఘ ఫల, ఈ యొక్క కాయలు చాలా పొడవుగా ఉండడం చేత దీర్ఘ ఫల అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. హిందీలో అమల్తాస్ అనేటువంటి పేరుతో ఈ యొక్క చెట్టును పిలుస్తుంటారు. కేషియా ఫిస్టులా అనేటువంటి పేరుతో శాస్త్రీయంగా దీన్ని పిలుస్తారు. సిసాల్పినేసి అనేటువంటి వృక్ష కుటుంబంలో ఈ యొక్క చెట్టును చేర్చడం జరిగింది. ఈ యొక్క ఆరగ్వధ లేదా రేల వృక్షం యొక్క ఏ భాగాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల దేహంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అవయవాలు డీటాక్సిఫై అయిపోయి నుండి నీరేళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుందంటే, రేల యొక్క ఫలాలు ఏవైతే ఉన్నాయో బాగా నల్లగా మాగిపోయినటువంటి ఫలాలను మనం కట్ చేసినట్లయితే లోపల చక్రిక లాంటి, బంక లాంటి చిన్న చిన్న చక్రాలు ఉంటాయన్నమాట. అలాంటి చక్రాలని 3 నుంచి 4 వరకు ఈ యొక్క చక్రాలను తీసేసుకొని వాటిని ఒక పెద్ద గ్లాస్ నీళ్ళలో వేసేయాలన్నమాట. లేదా ఆ యొక్క చక్రాలను మనం ఉంటలాగా చేయగలిగినట్లయితే ఉసిరికాయ ప్రమాణం వరకు కూడా మ్యాక్సిమం ఆ యొక్క ముద్దలాగా చేసేసి కూడా వేయవచ్చు అనమాట. ఆ విధంగా ఆ యొక్క బంక లాంటి చక్రికలని నేను చెప్పినటువంటి పద్ధతిలో ఒక పెద్ద గ్లాసు నీళ్ళలో వేసేసి అందులో 1/2 టీ స్పూను త్రిఫల చూర్ణం కూడా వేసేయాలి. ఈ పదార్థాన్ని వేసిన తర్వాత పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద 1/2 గ్లాసు నీళ్లు మాత్రమే మిగిలేట్లు, లేదా ఇంచుమించు 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించేసేసి దించేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసి ఒక్క ప్రమాణంగా సేవించాలి. ఈ విధంగా సేవించడం వల్ల చాలా త్వరగా వెంటనే
మీద 3-4 సార్లు విరేచనాలు అయిపోయి మెదడు నుంచి తల నుంచి కాళ్ళ వరకు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అవయవాల్లో ఉన్నటువంటి దోషాలని తొలగిపోయేదానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఈ పద్ధతిలో కనీసం 4 మాసాలకు కానీ లేకపోతే 6 మాసాలకు ఒకసారి కానీ మన దేహాన్ని ఈ విధంగా శుద్ధి చేయడం వల్ల డీటాక్సిఫికేషన్ జరిగి ఉన్నటువంటి వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి, భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా ఉంటాయి. మరి ఇక్కడ కేవలము రేల యొక్క గుజ్జునే వాడుకోవడం వల్ల కొందరి కడుపు నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి త్రిఫల చూర్ణం కూడా కలిపి వాడుకోవడం వల్ల అలాంటి కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు ఉండవు. మరి ఈ యొక్క ఔషధం వాడినప్పుడు కొంతమందిలో విరేచనాలు 3-4 సార్ల కంటే ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి కొంతమందిలో ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మరి వాళ్ళకు సరిపోతాయి, నాకు విరేచనాలు కూడా చాలు, నాకు బాడీ బాగా తేలిగ్గా అయిపోయింది, క్లీన్ అయిపోయింది, ఆ విరేచన దోషం అంతా పోయింది అనేటువంటి అభిప్రాయము ఆ యొక్క పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఒక కప్పు మజ్జిగలో కాస్త ఉప్పు వేసి తాగితే వెంటనే ఈ యొక్క ఔషధానికి విరుగుడుగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి అది ఏదైనా అవసరమైతే మజ్జిగలో కాస్త ఉప్పు వేసుకొని తాగితే వెంటనే ఆ యొక్క విరేచనాలు కూడా ఆగిపోతాయి. ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ ఈ యొక్క రేలలో ఉన్నటువంటి వివిధ రకాలైన ఔషధ గుణాలు, త్రిఫల చూర్ణంలో ఉన్నటువంటి కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలు ఉన్నటువంటి వివిధ ఔషధ గుణాలు కూడా సదా దేహాన్ని రక్షించేందుకు, యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడేందుకు, కణకణాన్ని చైతన్యవంతంగా చేసేందుకు, కణాల్లో ఉన్నటువంటి చెడు పదార్థాలంతా అతి త్వరగా తొలగించేందుకు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయని కూడా ఆధునికంగా కూడా మన పరిశోధనలో కూడా రుజువైంది. కాబట్టి ఈ నేపథ్యంలో మనం అప్పుడప్పుడు మన బాడీని డీటాక్సిఫై చేసుకోవడం వల్ల చక్కటి నిండు నూరేళ్లు ఆరోగ్యవంతంగా మనం జీవించడానికి అవకాశం ఏర్పడుతుంది.